జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనలో షెడ్యూల్ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టి నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురం పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెదురుత్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోల్, 11న గన్నవరం, 12న రాజనగరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు. దీనిపై మరింత సమాచారం మా దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి. జనసేన పార్టీ అధినేత కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిసారిగా తన పోటీ చేస్తున్న నియోజకవర్గం కాకినాడ జిల్లా ఉన్న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శంకారం పోయించనున్నారు. మొదటిగా ఇక్కడ స్థానికంగా ఉండే పెసికాపురం గల అమ్మవారిని దర్శించుకుని అనంతరం అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు, టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ సిఎస్ఎన్ వర్మ ఇంటికి వెళ్లి ఇంట్లో ఈ వర్మతో భేటీ అయ్యి అనంతరం స్థానికంగా ఉండే క్రిస్టియన్ పెద్దలు అలాగే ముఖ్య పెద్దలతో కూడా ములాఖాత్ అయ్యి అక్కడ స్థానికంగా ఉండే గొల్లపురం ప్రాంతంలో ఉండే ప్రాంతం నుంచి అయితే బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తున్నారు. స్థానికంగా ఏంటంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని అనగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక్కడ ఎలక్ట్ అవడంతో ఇక్కడ ఇప్పుడు పిఠాపురం నుంచి కూడా ప్రచారం మొదలెడితే ఎటువంటి విమర్శలు చేస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీపై విమర్శలు చేస్తారా లేక స్థానికంగా ఉండే ప్రజా సమస్యలపై విమర్శలు చేస్తారన్న అంబేద్కర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటిగా ఉండే స్థానిక సమస్యలపై ప్రచారం చేస్తారని తెలుస్తుంది. పిఠాపురం ఓటర్లు ఎందుకు గెలిపించాలి, పిఠాపురంలో నన్ను గెలిపిస్తే నేను ఏం చేస్తాను, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ఏం చేస్తాను, అలాగే పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్న అంశంపై ప్రధాన అజెండాగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ చేస్తున్న విధి విధానాలను కూడా ఎండగట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అలాగే పిఠాపురంలో ఇప్పటికే జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేస్తున్నారు. ఎస్ఎస్ఎన్ వరమ దగ్గర అయితే టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు భారీగా చేరుకుని పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతున్నారు. అలాగే వారాహి యాత్ర ద్వారా ఇటువంటి విమర్శలు గుప్పిస్తారని చెప్పి తర్వాత ఉత్కంఠ నెలకొందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.